రీసెంట్గా డ్రై ఫ్రూట్ చాక్లెట్ లాలీపాప్ చేశాను కదండి. అయితే చాక్లెట్ సిరప్ ఎక్కువగా ఉండిపోయిందని చెప్పి చాక్లెట్ మిల్క్ షేక్ చేశాను. మిక్సీ జార్లోకి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కాచి చల్లార్చిన పాలు గ్లాసుడు వేసి, టీ స్పూన్ ఉండేలాగా వెనిలా ఎసెన్స్ కూడా వేసి, ఇలా కరిగించి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమం ఉంది కదండి, మరలా మార్చాలంటే చాక్లెట్ గా మార్చేయచ్చు, కానీ ఎందుకులే అని చెప్పి మిల్క్ షేక్ అయితే చేసేసాను. ఈ చాక్లెట్ సిరప్ మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసాను అనమాట. ఈ సిరప్ అంతా కూడా పాలల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెడితే కూలింగ్ అవుతుంది కదా. ఇప్పుడు గ్లాస్ లోకి వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తురుము వేసుకొని, కావాలి అనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ లో చల్లగా తాగాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే డ్రింక్ అండి ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.